అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా ఇంట్లో క్షీరాబ్ది ద్వాదశి పూజను ఎలా చేశానో ఒకసారి చూసేయండి. ఈరోజు ఉసిరి కొమ్మని శ్రీ మహావిష్ణువుగా, తులసిని శ్రీ మహాలక్ష్మిగా భావించుకొని ఉసిరి కొమ్మని తులసి కోటలో ఇలా నాటుకోవాలి. తర్వాత తెల్ల దారంని 11 పేటలుగా వేసుకొని పసుపు రాసి ఉసిరి తులసిని కలిపి 3 ముడులు వేసుకోవాలి. తర్వాత తులసి కోట ముందు ఒక పీట వేసుకొని ఇలా శంకుచక్ర ముగ్గు వేసుకున్నాను. ఏ పూజ చేయాలన్నా ముందుగా విఘ్నేశ్వరుని పూజించాలి కదా. ఇంట్లో ఉన్న ఇత్తడి వినాయకుడు, లక్ష్మీనారాయణుల్ని, రాధాకృష్ణుల్ని ఇలా పెట్టుకొని గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. తర్వాత శంకుచక్ర దీపాలను పెట్టుకొని 11 దీపాలు వెలిగించాను. ఈరోజు ద్వాదశి తిథి. 12 దీపాలు అంటే హారతి కర్పూరంతో కలిపి 12 దీపాలు వెలిగించినట్లుగా అయింది. ఎలా ఉందండి మా ఇంట్లో నేను చేసిన క్షీరాబ్ది ద్వాదశి పూజ, ఉసిరి దాత్రి వివాహము. అసలు ఈరోజు ఉసిరి దాత్రి వివాహం ఎందుకు చేసుకుంటారంటే నాకు తెలిసిన ఒక కథ. శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు యోగ నిద్రకి ఉపక్రమించి కార్తీక శుద్ధ ఏకాదశి అంటే నిన్న మేల్కొన్నారు. ఈరోజు ద్వాదశి గడియలలో శ్రీ మహాలక్ష్మిని వివాహం ఆడారు. అందుకే దీన్ని క్షీరాబ్ది ద్వాదశి అంటారని పురాణాలలో విన్న కథ. నేను ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజను 3 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నానండి. ఎలా ఉందండి నేను చేసిన పూజ? బాగుందా? నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.